పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో. చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసర అందించే బతుకు జట్కా బండి, దారి చూపేనండి. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. అన్ని బంధాల కంటే గొప్ప బంధం రక్త సంబంధం. కానీ ఆస్తుల కోసం రక్తం పంచుకు పుట్టిన తోబొట్టువుల్ని సైతం కన్న తల్లిదండ్రులకు దూరం చేసిన వైనం. జబ్బున పడిన భర్తకు సేవలు చేసుకునే వయసులో అతనే నా భర్త అని నిరూపించుకోవాల్సిన దుస్థితి ఒక భార్యది. తన ఉనికిని తానే నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఒక కొడుకుది. ఒక కుటుంబంలో ఆస్తుల వివాదం నింపిన ఆత్మక్షోభ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఇతని పేరు శ్రీనివాస్, తల్లి పేరు రత్నమ్మ. లక్ష్మయ్యకు రత్నమ్మ మూడో భార్య. పక్షవాతంతో మంచాన పడ్డ లక్ష్మయ్యను కనీసం కంటి చూపుకు కూడా నోచుకోనివ్వడం లేదు లక్ష్మయ్య రెండో భార్య కొడుకులు. 60 ఏళ్ల వయసులో రత్నమ్మ తాను లక్ష్మయ్య భార్యను అని, 37 ఏళ్ల వయసులో శ్రీనివాస్ తాను లక్ష్మయ్య కొడుకును అని నిరూపించుకోవలసిన దుస్థితి. సేవ చేసుకోవలసిన సమయంలో తన భర్తను తనకు దూరం చేశారు అని రత్నమ్మ, కొడుకువే కాదంటూ తన తండ్రికి తనను దూరం చేశారు అంటూ శ్రీనివాస్ తమకు ఎలాగైనా న్యాయం చేయమని బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. ఇది కథ కాదు జీవితం. శ్రీనివాస్ రత్నమ్మ కథ విన్నారు. ఇప్పుడు తనకు న్యాయం చేయమని మన దగ్గరికి వచ్చిన శ్రీనివాస్ గారిని పిలుద్దాం. శ్రీనివాస్ గారు, ఏం చేస్తుంటారు మీరు శ్రీనివాస్ గారు? నేను కన్సల్టెన్సీ వర్క్ చేస్తుంటాను మేడం. ఎంతమంది పిల్లలు మీకు? 3 మేడం. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ మదర్ థర్డ్ వైఫ్ అని చెప్పారు. అవును మేడం. కదా? అవును మేడం. ఆవిడ్ని పెళ్లి చేసుకునేటప్పుడు ఆవిడకి తెలుసా ఆవిడ ఇంతకు ముందు ఆయనకి 2 వైఫ్స్ ఉన్నారని? తెలిసి ఉండొచ్చు మేడం. ఎన్ని ఇయర్స్ ముందు పెళ్ళయింది? లైక్ మదర్ కి 40 years అవుతుండొచ్చు మేడం. మా ఫాదర్ బ్రిక్స్ బిజినెస్ చేస్తుండే అనమాట. మా అమ్మమ్మ, మా మామగారు, మా మదరు వీళ్ళందరూ అక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చారనమాట. ఓకే. ఇక అప్పుడు మా ఫాదరు మొత్తం అక్కడ ఉప్పల్లో కొద్దిగా టాప్ ఉండే మేడం. అతను ఆయన చెప్పిందే వింటుండే అనమాట ఎవరైనా కానీ. సరే, మీరు పుట్టిన తర్వాత అంటే మీరు ఒక్కరేనా? మీకు నాకు ఇంకో బ్రదర్ మేడం. నా తర్వాత ఫస్ట్ నేను. మీకు ఊహ తెలిసిన తర్వాత మేడం, లైక్ ఆ ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ కి తెలుసా మీ మదర్ ని ఆయన మూడోసారి చేసుకున్నారని? తెలుసు మేడం. తెలుసు. అంటే అందరు కలిసే ఉండేవాళ్ళ? అంటే దగ్గరలోనే మేడం. మేము మా మదర్ కి ఒక ఇల్లు ఇచ్చిండు అనమాట, 200 square yards. ఓకే. అంటే ఆయన ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఒక ఇంట్లో ఉండేవాళ్ళ? యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే మా ఫాదర్ కి పిల్లలు కాలేదని చెప్పేసి సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అనమాట. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాక ఆవిడ వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆమెకు ఒక పాప పుట్టింది. ఈవిడకి సెకండ్ వైఫ్ కి ఎంతమంది పిల్లలు? ఇప్పుడు మా సెకండ్ మదర్ కి 5 కొడుకులు 4 బిడ్డలు. సో ఈవిడికి పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ వైఫ్ కి డాటర్ పుట్టింది. డాటర్ పుట్టింది. సో బట్ మీరు చిన్నప్పుడు ఈ పక్కనే ఉంటారు, మీ సెకండ్ మదర్ వాళ్ళ పిల్లలు మీరు అందరు పక్కనే ఉంటారు, మీరందరూ కలిసి తిరిగేవాళ్ళ చిన్నప్పుడు? నాతో అందరు మంచిగానే ఉండేవాళ్ళు మేడం. నేను ఎట్లా పెరుగుతున్నానో అట్లా విభేదాలు నన్ను మొత్తం దూరం చేసేస్తారు అనమాట వాళ్ళు. మా ఫాదర్ కి ఎప్పుడైతే పారాలిసిస్ స్ట్రోక్ వచ్చిందో 9 years అవుతుంది ఇప్పుడు. అప్పటి నుంచి నన్ను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు అనమాట. మీ ఫాదర్ కి పారాలిసిస్ రావడానికి ముందు ఆయన బాగానే చూసుకునేవారా మిమ్మల్ని? కాకపోతే 2002లో నా మ్యారేజ్ అయింది. నా మ్యారేజ్ కి రానియలేదు మా బ్రదర్స్. మా ఫాదర్ రాలేదు, వాళ్ళ బ్రదర్ ని పంపించాడు అనమాట. పెళ్ళైన తర్వాత కలిసారా ఆయన్ని? వెళ్ళేసి వస్తుండే, ఫాదర్ ని కలిసేసి వస్తుండే. ప్రతి రాఖీ పౌర్ణమి పోయి మా సిస్టర్స్ తో రాఖీ కట్టించుకుంటుండే. ఇవన్నీ జరుగుతుండే అనమాట. ఇవన్నీ 9 years బ్యాక్ దాకా బాగానే ఉండే. ఫాదర్ కి స్ట్రోక్ వచ్చే ముందు జర అప్పుడప్పుడే మా అన్న వాళ్ళు నన్ను కొద్దిగా హేళన చేస్తే మాట్లాడేవాళ్ళనమాట.
ఎవర్రా నువ్వు ఎక్కడ అది ఇది అని చెప్పేసి నేను మా ఫాదర్తో 2-3 సార్లు ఇంటిమేట్ చేసిన వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దు, నీకే ఉంటది వాళ్ళకే ఉంటది అది ఇది అని చెప్పుకుంటూ వచ్చిన అనమాట. ఇప్పుడు యాక్చువల్ గా ఎవరు చూసుకుంటున్నారు మీ ఫాదర్ ని? సెకండ్ మదర్ ఉన్నది కదా అక్క, ఆమెను మా పెద్దమ్మ గారు చూసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు మా అన్నలు చూసుకుంటలేరు మా ఫాదర్ ని. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారా? ఇప్పుడు మా ఫాదరు మా సెకండ్ మదరు వాళ్ళు ఇద్దరే ఇండివిజువల్ గా ఉన్నారు. వాళ్ళే వండుకు తినాలి, వాళ్ళే చేయాలన్నమాట. ఈ 4 సిస్టర్స్ ఎక్కడ ఉన్నారు? అందరూ హైదరాబాద్ లోనే ఉన్నారు. హైదరాబాద్ లో. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి శ్రీనివాస్ గారు? మేడం యాక్చువల్లీ మా ఫాదర్ ఎప్పటి నుంచి అయితే సిక్ అయ్యారో అక్కడి నుంచి నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది మేడం. నాకు మా ఫాదర్ హాస్పిటల్ ఉన్నాడని తెలియంగానే నేను వెళ్ళాను అనమాట అక్కడికి. మా పెద్దన్న ఎవరైతే ఉన్నారో శ్రీరాములు హాస్పిటల్ నుంచి ఎలగొట్టేసేసాడు మేడం నన్ను. ఓకే, ఆయన ఏం చేస్తుంటారు? ఆయన చిట్ ఫండ్, ఫైనాన్స్. ఓకే, అంటే మిగిలిన బ్రదర్స్ అందరు అదే చేస్తుంటారు. అందరూ అదే. సో ఆయన మిమ్మల్ని హాస్పిటల్కి రానివ్వకుండా వెళ్ళగొట్టేసి ఓకే. మళ్ళీ సెకండ్ డే వెళ్ళిన, థర్డ్ డే వెళ్ళిన. ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా ఫాదర్ కి చాలా దూరం ఉన్నా మేడం. నేను ఓకే ఆయనతో కలవాలంటే ఒక అపాయింట్మెంట్ లెక్క ఉంటుండే అనమాట. నాకు ఛాన్సెస్ ఎప్పుడు వస్తుండే అంటే మా ఫాదర్ని కలవడానికి ఏదైనా పండుగలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అంటేనే కలవనికి వెళ్ళాలి. ఆల్టర్నేట్ గా మామూలుగా వెళ్ళి ఫాదర్తోని కలవాలి అన్నంత మూమెంట్ రాలేదన్నమాట. ఆయన ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చేవారా? వచ్చేవారు మేడం. నేను చిన్న ఉన్నప్పుడు వచ్చేటోడు రెగ్యులర్ గా. అంటే మీరు పెద్ద అయ్యాక రావడం మానేసారా? నేను ఎట్లా పెద్ద అవుతున్నా అట్లా రావడం బంద్. మా తమ్ముడు పుట్టిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ వచ్చినా అప్పటి నుంచి బంద్ అయిపోయింది. మరి మీ మదర్ ఎలా వెళ్ళేవారు? ఎప్పుడెప్పుడు వెళ్ళేవారు? ఎలా కలిసేవారు? మదర్ ని అయితే మొత్తానికి అయితే ఒక 13 ఇయర్స్ నుంచి అయితే మొత్తానికి అవాయిడ్ చేసేసారు మా బ్రదర్స్. హాస్పిటల్కి మదర్ వచ్చింది, ఇక నాకు ఇట్లా జరిగింది అనగానే అమ్మ కూడా కొద్దిగా డిప్రెషన్ గురైపోయింది అనమాట. మా సంఘంలోకి వెళ్ళి నా పేరు తీపిచ్చేసేసిండు. ఓకే, అంటే ఆయన సన్స్ గా మీ పేరు ఉండొద్దు. ఇప్పుడు మీ ఫాదర్ సిక్ అయిన తర్వాత హాస్పిటల్ దగ్గరికి మీ మదర్ రానివ్వలేదు. కనీసం ఇంటికి వెళ్ళాకన్నా చూసారా? ఆవిడ చూడనిచ్చారా? ఇంటికి వస్తుంది మేడం. వాళ్ళు మొత్తం ఎట్లా అంటే మొత్తం కొట్టుడే అనమాట. ఇక వాళ్ళది ఇంకా వేరేది స్టెప్ ఏమి ఉండదు వాళ్ళది. అంటే మీ మదర్ ని కూడా కొట్టారా? అది మా మదర్ అయితే తిట్టిరు. ఇప్పటివరకు అయితే చేయలేదు. మా మదర్ మీద వేయలేదు, కానీ మా చిన్నమ్మని అయితే బాగా కొట్టిరు అనమాట. ఏంటి, వాళ్ళ సొంత మదర్ ని? మీరు ఆయన సన్ అని ప్రూవ్ చేసుకోవడానికి మీ బర్త్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా? ఉన్నాయి మేడం. నా పిల్లలు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మేడం, నా పిల్లలు నాకు క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు అసలు మా తాత ఎవరు అసలు అదే అని అడుగుతున్నారు అనమాట. నాకు వీళ్ళేమో నువ్వు మా తండ్రికి పుట్టలేదు అని అంటారు, మా అమ్మనేమో ఆమె ఎవరో తెలియదు అని అంటారు. ఓకే, ఇప్పుడు ఈ పెద్ద అన్నయ్య ఇంత ఇదిగా మిమ్మల్ని కాదు అనడానికి కారణం ఏంటి? నేను ఇంతవరకు మా ఫాదర్ సంపాదించిన దాంట్లో నేను ₹1 కూడా నేను ఎరగను. నేను ఇంకోటి ఏంటంటే నేను ఆస్తుకు కూడా ఆశపడలేను. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కష్టాలు పడుకుంటూనే వచ్చిన అనమాట. నేను నా ఫ్యామిలీని నేను పోషించుకున్నంత శక్తి నా దగ్గర ఉన్నది. ఇదంతా మొత్తం ఈ ఆస్తుల గురించే చేస్తున్నాను మేడం ఇదంతా. సార్ మీరు ఇప్పుడు మిమ్మల్ని ఆయన కొడుకు కాదు అని అన్నారు కదా మేడం, మీరేమన్నా కేసెస్ అట్లా వేసారా? నేను ఇప్పుడు డిఎన్ఏ గురించి ఇస్తాను మేడం. నేను ఇప్పుడు 36 ఇయర్స్ నాకు. ఇప్పుడు డిఎన్ఏ గురించి పోయినా నేను. అట్లాంటి పరిస్థితి కల్పించాడు అనమాట మా బ్రదర్ నాకు. మీ మదర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మా మదర్ కూడా న్యాయం చేయాలి మేడం. ఇవన్నీ ఇట్లాంటి పరిస్థితి కల్పించాడు. ఆయన మీ ఫాదర్ ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీ మదర్ అసలు ఎట్లా ప్రూవ్ చేసుకోగలుగుతారు? ఇక నా డిఎన్ఏ అయితేనే అన్నిటికీ పరిష్కారం మేడం. మీ పేరండి? నా పేరు రత్నమ్మ. రత్నమ్మ. బాబు పేరు? శ్రీకాంత్. సో మీరు సెకండ్ సన్. మీరేం చేస్తుంటారు ఇప్పుడు? నేను పర్సనల్ ట్రైనింగ్ ఇస్తాను మేడం, ఫిట్నెస్ ట్రైనింగ్. రత్నమ్మ గారు? మేడం నాకు చదువు రాదు, ఏం రాదు. ఇలా దగ్గర పనికి ఉండేవాళ్ళు మా అన్న వాళ్ళు. అంటే మీరు ఏ వయసులో పని చేయడానికి వచ్చారమ్మా అక్కడ? 18 లోపు. ఓకే ఓకే, మీరు పనికి వచ్చారు అక్కడ ఆయన దగ్గరికి. వచ్చిన తర్వాత మా వాళ్ళకు ఎదురిచ్చి కొట్లాట పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకున్నాడు మేడం. అంటే పెళ్లి చేసుకున్నప్పుడు మీకు ఇష్టం లేదు? తనకి ఇష్టం ఉంది, మాకు ఇష్టం లేదు. పనికి వచ్చిన వాళ్ళం కదా. అవునులేండి అవునులేండి. ఇక మా వాళ్ళని బెదిరి ఇచ్చేసి, అంటే ఈయన చూస్తే చాలా మంది భయపడేటోళ్ళు. మీరు ఇష్టపడ్డారా లేదా పెళ్లి చేసుకునేటప్పుడు? మేము ఇష్టపడ్డామా అంటే ఆయన ఎట్లా చెప్తే అట్లా విన్నాము. అంటే భయపడి విన్నారా? భయపడే విన్నా. అంటే భయంతో పాటు లేదా ఆయన అంటే మీకు ఇష్టం ఉండిందా పెళ్లి చేసుకున్నప్పుడు? భయపడి విన్నాను. భయపడి ఇవన్నీ చేసుకున్నారు. అప్పటికి ఆయనకి పెళ్ళయి అయింది, ఇద్దరు భార్యలు ఉన్నారని మీకు తెలుసు? తెలుసు మేడం, ఎందుకంటే ఆయన దగ్గరనే పనిచేస్తున్నాం కదా. అదేలేండి. పెద్ద బాబు ఏడాది అర్థం ఉన్నాడు, తప్పు అడిగేస్తున్నాడు. చిన్న ఆయన చిన్న పిల్లగాడు, తొట్టెల బాబు. అంటే పెళ్లి చేసుకున్న సంగతి ఆవిడకి తెలుసా అండి? చేసుకొచ్చాక తెలిసి. చేసుకున్నాకే తెలిసింది.
ఓకే, తెలిసిన తర్వాత వాళ్ళు ఎలాగా రియాక్ట్ ఇక అయ్యారు? అట్నే నడిచింది మేడం. ఇక ఫ్యామిలీలో ఎట్లా కొట్లాటలు నడుస్తాయి, అట్నే అనడము చేయడము. అంటే మిమ్మల్ని అనేవాళ్ళు, ఆయన్ని కూడా అనేవారా? ఇక ఆయన నానేవాళ్ళు, నన్ను అనేవాళ్ళు. ఆయన అనేవారు, మిమ్మల్ని అనేవారు. మీ వారు మీతో ఎలా ఉండేవారు? మమ్మల్ని బాగానే చూసుకునేట్లు మేడం. ఆమె సపోర్ట్ చేయకపోయేది, నేను సపోర్ట్ చేయకపోయేది. వాళ్ళ ముంగట మేము అనుకునేటోళ్ళం కాము. ఇప్పుడు అనుకున్నా మేము సాటున్నా ఏదన్నా అనుకోవాలి, మళ్ళీ ఆయన ముంగట వస్తే మంచిగా. ఆయన మిమ్మల్ని బాగానే చూసుకునేవారా? అప్పుడు బాగానే చూసుకున్నాం. సరే, ఇలాగా అక్కడ ఇక్కడ ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు మీ కుటుంబాన్ని సాగించారు, బాగానే ఉంది. ఎప్పుడు ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి? బట్టల కాడ పని మానేసుకొని ఇక్కడ పొలం పనులకు పోయినా కదా మేడం. పొలం పనులకు పోయినా అన్ని రోజుల దాకా నన్ను ఇంటి కాడ పని, బట్టలు పిండుడు అన్ని చేసుకునేడు. బాబు కడుపులో పడ్డాక ఇల్లు తీసి పెట్టారు సపరేట్ గా. అంతవరకు మీకు ఇల్లు కూడా తీసి పెట్టలే? కొన్ని ఇచ్చారంటే నా పేరు మీద కొనలేదు మేడం. మరి ఆయనకు వచ్చిన ఇల్లు అది. ఇల్లు మీ పేరు మీద లేదు? లేదు. ఇప్పటికి కూడా లేదా? ఇప్పటికి కూడా లేదు. ఎవరి పేరు మీద ఉంది అది? ఆయన శ్రీరాముల పేరు మీద. అప్పుడు ఆయన వచ్చేవారా ఇంటికి? ఇంట్లోకి వచ్చేవారు. ఇంట్లో ఇక్కడ పని చేసుకొని, ఇక్కడ ఏదైనా పనులు ఉన్నా బావి కాడికి వెళ్ళిపోయి ఇంతమందిని తీసుకోపో పని చెప్పి అదే అని చెప్పేవాళ్ళు. కొన్ని రోజులు మొత్తం నా చేతి మీద నేను చేసుకున్నా. అంటే మీ కుటుంబానికి కావాల్సిన డబ్బు, మీ పోషణ అంతా ఆయన చూసుకునేవారా, లేకపోతే మీరు పని చేసుకొని? కొన్ని రోజులు అన్ని ఆయనే చూసుకున్నాడు. కొన్ని రోజులు ఆయనే చూసుకున్నారు. పిల్లలు పెద్దగా అయ్యే వరకు చూసిండ్రు. ఇక అక్కడ సంసారం పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంది. పెరగడంతో అక్కడ కాన్సన్ట్రేట్ చేశారు, ఇక్కడ వదిలేశారు. అయితే ఇక్కడ కొన్ని రోజులు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం చెప్పండి? ఇప్పుడు నా ప్రాబ్లం ఏం లేదు మేడం. మాకు కులంలోకి వెళ్ళి పేరు తీసేసారు పిల్లలది. ఎన్నాళ్ళు అయింది అది తీసేసి? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల ముందే తీసేసారా పేరు? మేడం చాలా అవస్థలు పెట్టారు మేడం. ఇక్కడ పోయిన అవమానాలు మేడం. బాగాలేనప్పుడు మేము హాస్పిటల్కి పోయినాము. సుస్తానికి పోయినా నేనున్నంత సేపట్లో ఏమని లేదు, చేయలేదు. మేము చూసి వచ్చిన తర్వాత బాబు ఒకరోజు ఒకడే పోయిండు. ఒకడే పోయే వరకు బాబుకు చాలా అవమానాలతోటి, చాలా గలీజ్ మాటలు అనుకుంటా. కొడుక ఎందుకు వచ్చినావురా, ఎల్లురా, నువ్వు ఎవరికి పుట్టినావురా, ఎవరికి చేసినావురా అని చాలా హింసలు పెట్టి తిట్టిండ్రు. సో మీరున్నప్పుడు ఏమనలేవాడు? తర్వాత ఆయన ఇంటికి తీసుకెళ్లిపోయిన తర్వాత వెళ్ళి కలిసారా మీరు? చూసారా? ఈ ఇంటికి పోయిన తర్వాత అసలు మమ్మల్ని అక్కడ అడుగు కూడా పెట్టి, మా ఆడబిడ్డ అక్కడనే ఉంటది, ఆమె దగ్గర పోతా. పక్కనే ఉంటారు కాబట్టి ఆ ఇంట్లోంచి ఏమన్నా కనబడతారేమో అని మీరు వెళ్తారు, కానీ మీకు కనబడలేదు. ఎన్ని రోజులైందమ్మా మీరు మీ భర్తను చూసి? ఇప్పటికైతే 8-9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆయన్ని బాగా చూసుకుంటున్నారా? పోనీ కొన్ని రోజులు చూడలేదు మేడం. వాళ్ళు బాగా చూడలే, ఆయనకు అన్నం పెట్టలేదు. ఆయన నోరు మంచిదే, ఆయనకు కావాల్సుకొని నోరు పడేసారు మేడం. మాటలు అయినా ఎంత ఇది లేకున్నా చాలా గొంతు గట్టిది. ఆయన మాటలు పోవాలన్నాడుగా హాస్పిటల్లో ఏం చేసారో తెలియదు మేడం. నోరు పడిపోవడము, ఆయన పోనీ పక్షవాతం వచ్చింది, కాలు చేతులు పడిపోయినాయి అన్నాడు కాదు మేడం. ఆయన కింద పడ్డాడు అంతే. కానీ ఆయనకు మొత్తం పక్షవాతం కిందికి వేసేసి ఆయనకు తిండికి పక్షవాతం రాలేదంటారు ఆయనకి? పక్షవాతం లేక లేదు మేడం, ఆయన బాగానే ఉన్నాడు. కానీ మీరు చూసినప్పుడు కాళ్ళు చేతులన్నీ బాగానే ఉన్నాయి? బాగానే ఉన్నాడు. కానీ ఈ మూతి కొంచెం మూకరం, అంటే వాళ్ళు ఏం చేసారో నోరు బంద్ చేస్తాను అందులోనే ఈ మూతి ముక్కరు కొంచెం ఇప్పుడు సొల్లు కడుతుందంట. అంటే మీ ఉద్దేశం వాళ్ళు ఏదైనా చేసేసి ఉంటారా ఆయనకి? మాటలు బంద్ చేసారా? నేను చెప్పేసిన మేడం అప్పుడు కూడా ఇట్లా ఒకసారి మీరు నోరు బంద్లు చేసేసిండ్రు. మా సంఘంలో అది ఇచ్చినాం మేడం, దరఖాస్తు ఇచ్చినాము. నా కులంలోకి వెళ్ళి తీసేసారు. నా పిల్లలు, నా పరిస్థితి ఏంది? మీరు అందరు పెళ్లికి వచ్చిన వాళ్ళు, నేను కులం పిల్లల్ని తెచ్చుకుని పెళ్లి చేసిన, మీరు అందరు వచ్చిన వాళ్ళు, చేసిన వాళ్ళు, చూసిన వాళ్ళు మీరు. మరి ఇవాళ ఏంది ఇదంటే ఏం చేయాలమ్మా? ఆయన డబ్బు ఉంది, ఆయన డబ్బుతోటి మేము ఆయన ముంగట మాట్లాడలేము. అంటే ఇప్పుడు
ఈ ఆయనకి ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ విషయాలన్నీ ఆయనకి తెలిసి మాకు జరుగుతున్నాయంటారా? రానిస్తలేరు, విషయాలు తెలియనిస్తలేరు మేడం. ఆయన మేము పోయిన సంగతి అక్కడ చూస్తాను, ఆయన దగ్గర పోతున్నాము వస్తున్నాము అన్నాడుగా, మేము చూస్తాను ఇంత బాధపడుతున్నాం అన్నాడుగా, ఆయనకు తెలియనిస్తలేరు. తెలియనివ్వట్లేదు. ఇప్పుడు ఆ కులం నుంచి పేరు తీసింది కూడా ఆయనకు తెలియదు. ఆయనకు తెలియదు. సో ఈ విషయాలన్నీ ఆయనకి ఆయనకి ఏం తెలియదు మేడం. మా అల్లుడిని కొడితే మా కొడుకులను ఫోన్ చేసింది. అప్పుడు మా చిన్న అమ్మాయి, మూడో అమ్మాయి మా ఇంట్లోనే ఉంది, మా బిడ్డ. అంటే వాళ్ళ ఆయన చెల్లి, అలా చెల్లి, శ్రీరాములు చెల్లి, శ్రీరాములు చెల్లి, మూడో చెల్లి మీ ఇంట్లో మా ఉంది. ఇంట్లోనే ఉంది మేడం. ఉంటే ఆవిడ భర్తను కొట్టారా? ఈ పెద్ద ఆమె మా పెద్ద బావ ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు, మా పెద్ద అక్క హస్బెండ్. సో ఫైనాన్స్ కలెక్షన్ చేసుకుంటూ ఉంటుంటే మా రెండో అన్నయ్య రంగనాయకులు అనేసి వాళ్ళు తాగేసి ఉండి మా బావని అక్కడనే రోడ్డు మీద కొట్టారంట. మరి మీరు ఏమి కంప్లైంట్ ఇవ్వడం అట్లాంటివి ఇచ్చాం మేడం, కంప్లైంట్ ఇచ్చాం. ఏం చేశారు? కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అది కోర్టులో కేసు నడుస్తుంది మేడం. ఇప్పుడు మీరమ్మా, ఇప్పుడు మీరు ఆయన అందరికీ తెలిసి పెళ్లి చేసుకున్నారు, ఆ ఏరియాలో, ఆ సొసైటీలో, మీ సంఘంలో అందరికీ తెలుసు, అంతా నమోదైంది కదా. మీరేమన్నా ఇప్పుడు లీగల్గా ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఇప్పుడు ఆయన వైఫ్గా నేను ఆయన భార్యని అని మీరేమైనా కోర్టుకి వెళ్ళి ఇట్లా నాకు కావాలి మేడం. అదే ఏమ్మా, వెళ్ళారా మీరేమన్నా? డీవీసీలో అమ్మతో కూడా వేయించిన మేడం నేను. ఎందులో? డీవీసీ. ఓకే ఓకే అయితే వాళ్ళు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఓకే. అయితే ఇప్పుడు నాది ఫస్ట్ డిఎన్ఏది, కానీ ఆ తర్వాత ఇంకా వేరే ఏమైనా ఉంటే చేద్దాం అది అని చెప్పిన. మా సిస్టర్స్ వాళ్ళని కూడా ఇంటికి వెళ్ళగొట్టేసారు అనమాట. మా ఫాదర్ని మా మదర్ని చూడకుండా చేసారు అనమాట మా పెద్దన్న. మా సిస్టర్తో డీవీసీ లేపించేసి జడ్జి నుంచి పర్మిషన్ తీసుకున్నాం. ఏది ఫాదర్ని మదర్ని మీరు ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు అది అని చెప్పేసి. ఇప్పుడు రెగ్యులర్ గా మా సిస్టర్స్ మా ఫాదర్ని మదర్ని పోయి విజిట్ అయ్యి వస్తారు అనమాట. వీళ్ళు పోతున్నందుకే ఇంకా బతుకున్నాడు మేడం మా ఫాదర్, నిజంగా చెప్పాలంటే. ఈ కోర్టు జడ్జిమెంట్ వల్ల వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. మీకైతే మీకు వెళ్ళడానికి ఎంట్రీ లేదు. వాళ్ళ వరకు ఉంది. వాళ్ళ వరకు ఏం చేసినా మీరు చేస్తారా అనుకుని తెలిస్తే ఇంత దూరం వచ్చినా నాకు ఏం న్యాయం చేస్తారు? నా భర్త అని, నాకు గురించి అనుకో, నా పిల్లలకు తండ్రి అని. నేను ఆస్తి అడగలేదు, ఏమి అడగలేదు. మొన్న పిల్లలను తీసుకొని బతుకుతున్నా. ఆయన పేరు మీద నేను బతికినా. నా బలగం లేదు, అయ్య లేదు, అమ్మ లేదు, అన్న లేరు, తమ్ముడు లేదు, అక్క చెల్లెలు ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని. నాకు ఎవరు లేక ఇద్దరు పిల్లలను పట్టుకొని బతికిన అమ్మ. ఇన్ని రోజులు ఆయన పేరు మీదనే బతికిన. అయ్యా చెప్పిన నేనున్నా కదా అనేవాడు. ఇప్పుడు ఆయన మొత్తం మూలకు పడేదాకా ఆయన కొడుకులు అసలు నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, వెళ్ళగొట్టేసి మమ్మల్ని, మాకు అవసరం లేదు, ఇల్లు మీరు ఎవరు అని చిత్రవాదం పెడుతున్నారు. ఎంత కష్టం మీకు ఈ వయసులో. నేను అంటే 60 ఏళ్ళ వయసు దాటిన మీరు ఇప్పుడు ఆయన నా భర్త, నేను ఆయన భార్యనని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేశారంటే అసలు ఆలోచించండి. ఇప్పుడు కోర్టులో కూడా నేను వేసా కదా మేడం, నేను ఎట్లా ప్రూవ్ చేసుకుంటా, నేను 100% ప్రూవ్ చేసుకుంటా నేను. వాళ్ళు ఏంటంటే వీళ్ళు అసలు మాకు ఎవరో తెలియదు అది అని అంటున్నారు అనమాట. వీళ్ళు ఎట్లా అనడానికి అట్లా అంటున్నారు. జస్ట్ కోర్టులో నా సైడే వస్తుంది మేడం, నేను నా సైడే వస్తుంది, నా ఫేవర్ వస్తుంది. లాస్ట్కి వచ్చే వరకల్లా ఇప్పుడు వీళ్ళు మాకు పెట్టిన హరాస్మెంట్ మొత్తం ఏముండదు అనమాట. మమ్మల్ని ఫంక్షన్లలో అవమానించడము, ఇవన్నీ మమ్మల్ని మానసికంగా గురి చేయడము, నేను డిప్రెషన్కి వెళ్ళిపోవడము, కొన్ని రాత్రులు నిద్రపోలే మేడం నేను. అసలు ఏం చేసాడు మా ఫాదర్, ఏం చేసాడు, మేమెందుకు పడాలి బాధలని అది అని చెప్పేసి. లాస్ట్కి వచ్చే వరకల్లా మా సిస్టర్స్ ని కూడా ఒక హరాస్ చేసేసాడు ఆయన. అమ్మాయి వయసుకున్నాక ఏదో ఒక గుర్తింపు. నా మన్మన్లు మన్మరాన్లు అడుగుతున్నారమ్మా, తాత ఏడాను అడిగినప్పుడు వాళ్ళకి ఏదో జవాబు చెప్పలేకపోతున్నామ్మా. నేను మీరు అలా దండం పెట్టద్దు. మీ వయసుకు నాకు మన్మరాలను మన్మన్ని జవాబు చెప్పవలసిన అవసరం వచ్చింది. నాకు నా భర్త, నా పిల్లలకు తండ్రి అంతే అన్నది ఒప్పుకుంటే చాలు. సరే అమ్మ, ఒకసారి ఇప్పుడు మీ సిస్టర్స్ ని కూడా పిలిచి మాట్లాడదాం ఒకసారి. మీలో ఎవరు పెద్దమ్మా? నేనమ్మా. మీరు తర్వాత నెక్స్ట్. ఓకే. మీ పేరు? కమల. కమల. భారతి మేడం నా పేరు. నాకు ఇద్దరు అబ్బాయిలు. లక్ష్మీబాయి, ఒక పాప ఒక బాబు. ఓకే. మాధవి, ఇద్దరు బాబులు. ఓకే. మీ అందరూ హైదరాబాదే? మీకు వీళ్ళు తెలుసా? తెలుసు.
మీకు ఏ వయసు నుంచి ఆవిడ తెలుసు? నాకు తెలివి 10 years నుంచి వాళ్ళు తెలుసు నాకు. మీకు వీళ్ళంటే ఎందుకు ఇష్టం? ఎప్పుడైతే మా పెద్ద మేనత్త అత్తలు చెప్పారో మీ నాయనకే పుట్టిన అప్పటి నుంచి మన మీద అఫెక్షన్ పెంచుకున్నాను. వాళ్ళు కూడా అదే ప్రేమతో మీతో ప్రేమతోనే ఉన్నాయి. మీ సొంత తోడబుట్టిన మీ అన్నలు ఆ ప్రేమ మీ మీద చూపించలేదు, అంతే కదా? మీ అన్న ఎందుకు అట్లా ఉన్నారనుకుంటున్నారు మీరు? ఎప్పుడైతే నాకు ప్లాట్ కొనిచ్చిండో నాయన అప్పటి నుంచి పగ పట్టారు మేడం. మా అక్క చెల్లెళ్ళ ఏమన్నా అడిగింది ఇచ్చేస్తాడని 8 ఏళ్ల నుంచి మా మీద పగ పట్టేసింది పెద్ద. మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వట్లేదు అన్నది మీ నాన్నగారికి తెలుసా? మొన్న రీసెంట్లీ 5 years బ్యాక్ తెలిసింది ఆయనకి. అప్పటి నుంచి లేదు మేడం, ప్రాపర్టీస్ అంతా నాన్న దగ్గరనే ఉండే, వాళ్ళ హ్యాండ్ ఓవర్స్ లో ఏవి లేకుండే. ఇక అక్క ఇక్కడ వచ్చిన సందిగా వీళ్ళ వల్ల మా వల్ల ప్రాబ్లం ఉందేమో అనుకో ఊహించుకులో తెలియదు. మాకు తెలియకుండానే నాన్న దగ్గర ఉన్న ఆస్తులని వాళ్ళ పేర్లమే చేసుకున్నారు. పసుపు కుంకుమ కింద ఏదైనా ఉండాల గుర్తు అని అంటే ఇస్తానమ్మా, మనకు ఒక ప్రాపర్టీ ఉంది, అది ఇచ్చేస్తాలే మీకు అని అన్నాడు మేడం. ఆ మాట అన్నేందుకు ఇక నాన్న దగ్గరకు వచ్చి ఎవరు ఎందుకు వాటికి ఎందుకు పెళ్లి చేసి ఇచ్చినాక ఎందుకు ఇస్తారు అని ఒక అడ్వకేట్ ని పిలిచింది మేడం. పిలిచే మాట్లాడుతుంటే అడ్వకేట్ ముందే నాన్నని మమ్మల్ని కొట్టేసింది మేడం. తెల్లారి కుల పెద్దల పంచాయతీ పెట్టిండు మేడం. పెద్ద అందరిని మస్తు మాట్లాడలేని మాటలు కూడా తిట్టిండు మేడం. ఇట్లా చేతులు పట్టుకొని మీరు ఎంత అందంగా ఉన్నారు, ఎంత హైట్, మీ పర్సనాలిటీ ఎట్లుంది, రాండే పెళ్ళాలని వాళ్ళ పెళ్ళాలని పిలుచుకొని వాళ్ళకి మాకు కంపేర్ చేసి నా చెయ్యి ఇట్లా పట్టుకొని గంట పట్టుకొని చూస్తున్నారు మా అన్నయ్యలు మా తమ్ముడు. మరి వాళ్ళు ఇంత చేశారు కదా, మీరు లీగల్ గా యాక్షన్ వాళ్ళే ప్రపంచం అనుకున్నాం మేడం. కుల పంచాయతీ పెట్టి మమ్మల్ని 200 గజాలు మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తామని ఒప్పుకురు మేడం. ఒప్పుకున్న తర్వాత దానికి మా పెద్దన్న చూసి ఎందుకు ఇచ్చేయాలని ఆ కుల పెద్దల ముందు కూడా నాయనని మమ్మల్ని తిట్టిండు మస్తు. అప్పటికి తిట్టి పంచాయతీ పెట్టి మా నలుగురు మీద 50,000 పంచాయతీ పెట్టిండు పెద్దన్న. 50,000 పంచాయతీ పెట్టినా కూడా మాకు అలా న్యాయం జరగలేదు. అయినా మేము సైలెన్స్ గానే ఉన్నాం మేడం. 200 గజాలు రాశారు, అట్లా చెప్పారు కుల పెద్దల ముందు. నాతో ఆశపడుతున్నాడు మరి అంత కాదు ఇంత అని చెప్పి లాస్ట్ కి ఏదో విధంగా ఒప్పించి చేశారు. కానీ అది ఇప్పటి వరకు ఇవ్వలేదు. అప్పటి నుంచి మమ్మల్ని ఇంటికి రానియకుండా చేశారు మేడం. కట్టడి చేసేసి మా అమ్మ కూడా మేడం, అమ్మకి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఇవ్వలేదు మేడం. ఒక్కతే అమ్మ. మాకు పెద్దమ్మ చిన్నమ్మ అమ్మమ్మలని ఎవ్వరు మాకు తెలియదు మేడం. చిన్నప్పటి నుంచి కూడా తను కూడా మా వాళ్ళే ప్రపంచం, ఈ ఇల్లే ప్రపంచం అనుకుని ఉన్నది. ఎక్కడికి వెళ్ళేది అసలు మేడం. పాపం పేరుకు పెద్దింటి భార్య ఆమె. తర్వాత మళ్ళీ ఏదన్నా మళ్ళీ అమ్మ నాన్న జూనికపోతే కూడా ఈ విధంగా తన కొడుకులతోనే తన పెళ్ళలతో దిట్టుపిచ్చి కూడా మమ్మల్ని ఈ రకంగా హింస పెడుతున్నారని ఇక నేను అప్పుడు DVS లో కేసు వేసిన, గృహహింస చట్టం. ఎందుకంటే నా భర్తకు కూడా ఆ పరిస్థితి ఉంది. మళ్ళీ నన్ను ఇంటికి రానిస్తలేరు. మరి నా పరిస్థితి ఏంది మరి? ఇక తర్వాత కేసు పెట్టిన ఒక 2 months కి మాకు ఆర్డర్ పాస్ అయింది మేడం. ఇక అప్పుడు మేము అందరం కలిసి నాన్న దగ్గరికి వెళ్తే పట్టుకొని ఏడ్చిరు మమ్మల్ని. అమ్మ నాన్న ఇట్లా అయిపోయారు మొత్తం. ఇప్పుడు మీరు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత లోపల వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు? మీరు ఆర్డర్ తీసుకొని వచ్చింది వాళ్ళ తెరు ఓరు పోతే మళ్ళీ లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని తెలిసి మా తెరువు రాలేదు. ఇక రాకపోయేసరికి మేము బోంగానే మీరే వచ్చిరా బిడ్డ, మీరే వచ్చిరా, వాళ్ళు రాలేదా అని అడిగింది మా నాన్న. వాళ్ళ గురించి వాళ్ళంటే వీళ్ళు ఇప్పుడు జరిగిన విషయాలన్నీ వీళ్ళు చెప్పారు కదా, ఇవన్నీ మీకు తెలుసా అమ్మా? మీకు చెప్పారని. ఓకే, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు చెప్పండి. అనుకుంటుంటలే మేడం, ఇప్పుడు మా ఆయన దగ్గర ఉండి నేను చూసుకునే పరిస్థితి ఇప్పుడు మీకు ముఖ్యం అది. మీరు ఆయన కలిసి ఉంటే మీకు చాలు అదన్నా కుదురుతుందా అని మీరు ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది శ్రీనివాస్ గారు? ఇప్పుడు మా ఫాదర్ నాకు అప్పగిస్తే నేనైనా సేవ్ చేసుకుంటాను. మీ చెల్లెళ్ళకి ఇంత అన్యాయం. ఇప్పుడు వాళ్ళకి సొంత తోబుట్టిన అన్నల కంటే మీరే ఇష్టం, మీరే వాళ్ళని ప్రేమగా చూసారు, వాళ్ళకి కష్టం వస్తే మీ ఇంట్లోనే పెట్టుకున్నారు. సరే, ఇప్పుడు మీ అమ్మగారు అంటే మీ చిన్నమ్మగారు, ఆవిడ్ని కూడా మరి ఆయన చూసాను మేడం. నేను అంత అదృష్టం ఏముంటది మేడం, ఇంకా వాళ్ళ గొడవ లేకుండా ఉంటే చాలు మీకు. నాకు ఈ 60 ఏళ్ళ వయసులో నాకు భర్త అనిపించుకునే అంత పరిస్థితి వచ్చింది నాకు. కరెక్ట్, చాలా అన్యాయం అది. ఇది అనిపించుకునే నిరూపించుకునే ఫస్ట్ మీరు నిరూపించుకోవాలన్నది మీ ఆశ. తప్పకుండా అమ్మా, దేవుడు అనేవాడు నాకు అంత మీకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక్కరు చెప్పడం కాదు కదా, అందరికి ప్రపంచం మొత్తం చుట్టుపక్కల అందరికి మీ కూతుర్లు చెప్తున్నారు. మనుషులు అన్న వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని ఆయన భార్య కాదని ఎవరు అనలేరు, అనడానికి అవకాశం లేదు, ఎవరు ఒప్పుకోరు కూడా. ఓకే,
శ్రీరాములు గారితో నేను మాట్లాడాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు నెంబర్ ఇచ్చారు కదా, ఆయనకి లైన్ కలుపుతున్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో హలో, శ్రీరాములు గారండి? అవునండి గారు. నేను జీవిత రాజశేఖర్ మాట్లాడుతున్నానండి, బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ నుంచి. నమస్తే, బాగున్నారా? బాగున్నా, చెప్పండి. శ్రీరాములు గారు, ఇప్పుడు యాక్చువల్గా మీ చెల్లెళ్ళు, మీ బ్రదర్స్ అండ్ మీ చిన్నమ్మ గారు అందరూ వచ్చారండి, మా దగ్గర ఉన్నారు. ఇప్పుడు మీ గురించి చాలా చాలా విషయాలు చెప్పారండి. దాని గురించి నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను మీతో. ఇప్పుడు మీకు ఎంత రైట్స్ అయితే ఉన్నాయో మీ ఫాదర్ మదర్ మీద, మీ చెల్లెళ్ళకి కానీ మీ బ్రదర్స్ కానీ మీ చిన్నమ్మ గారికి కూడా అదే రైట్స్ ఉంటాయి, అవునా కదా? మా చిన్నమ్మ గారు, మీ రత్నమ్మ గారు ఎవరో మీకు తెలియదా? తెలియదు మేడం మాకు. పోనీ మీకు 4 చెల్లెళ్ళు ఉన్నారన్న సంగతి తెలుసా? వాళ్ళు కూడా తెలియదు మాకు. మేడం గారు చెప్పండి. మీరు వాళ్ళు చెప్పిన అన్ని మీరు చెప్పేసి అన్యాయం, మేము మా ఫాదర్ కి అన్యాయం చేసింది, మాకు మా మదర్ కి అన్యాయం చేసింది, సిస్టర్ కి అన్యాయం చేసింది చెప్పారు. మీరు చెప్పారని అంటున్నారు కదా మేడం. వినండి, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకు చెల్లెళ్ళే లేరు అంటున్నారు. అదే మేడం గారు, నేను ఏమంటున్నాను, వాళ్ళు చెప్పింది మీరు చెప్పిన వాళ్ళు అన్యాయం. ఇప్పుడు అన్నదమ్ములు అందరూ కలిసి తల్లిదండ్రులకు అన్యాయం చేశారు, సిస్టర్ కి అన్యాయం చేశారు అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటున్నారు కదా వాళ్ళు. మరి వాళ్ళు చెప్పి ఇప్పుడు మేము చెప్పిన వాళ్ళు మీరు అర్థం చేసుకోరు కదా మేడం. మీరు ఎందుకు అర్థం చేసుకో? మీరు చెప్పండి ముందు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు ప్రూవ్ చేయాలి, మీరు చెప్పింది మీరు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు అందుకనే వాళ్ళ వర్షన్ విన్నాము, మీ వర్షన్ అడుగుతున్నాము ఏంటని మీరు చెప్పండి. అదే మేడం గారు, వాళ్ళు వచ్చారు అక్కడికి. ఎవరెవరు వచ్చారు మేడం అక్కడికి? మీ 4 చెల్లెళ్ళు వచ్చారు, మీ చిన్నమ్మ గారు రత్నమ్మ గారు వచ్చారు, ఆవిడ 2 కొడుకులు కూడా వచ్చారు. మా చిన్నమ్మ అనకండి మేడం, మీరు దయచేసి ప్లీజ్ మాకు దయచేసి చెప్తున్నా, రత్నమ్మ చిన్నమ్మ మాత్రం అనకండి. సరే, పోనీ ఏమనాలో చెప్పండి మీరు. వాళ్ళు చెప్పుకోరు కదా, అన్నలు అన్యాయం చేస్తారు, ఫాదర్ తల్లిదండ్రులకు అన్యాయం చేస్తారు, వాళ్ళు ఆస్తులు కొట్టేసారని చెప్పి చెప్పుకుంటారు కదా. అవునండి, వాళ్ళు సంపాదించిన ఆస్తులు కావు మేడం అవి. ఓకే, వినవా? జీవితాంతం నేను మా ఫాదర్ కష్టపడ్డ సొమ్మ. మీ ఫాదర్ మీరు కష్టపడ్డారు. మా ఫాదర్ కష్టపడి ప్రాపర్టీస్ ముందే మాకు ఉంటే వాళ్ళకి పెళ్లిళ్ళు చేసినాము, అన్ని చేసినాము, మంచిగా అన్ని చూసుకున్నాం మేడం. వాళ్ళకి ఇచ్చిన కాడి కట్న కానుకలకు అన్ని ఇచ్చినాము. సరే, మీరు ఇప్పుడు కొంతసేపు ముందే వినండి, కొంతసేపు ముందే మీకు చెల్లెళ్ళే లేరన్నారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అవన్నీ ఎందుకు ఇచ్చారండి? మరి అది కదా మరి అది అక్కడ నా పేరు ఎందుకు చెప్పారు మేడం? మరి అలా కాదు. సో నేను అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? ఏమండి నాకు చెల్లెళ్ళు ఓకే వచ్చి మాట్లాడారా? మీరు చెప్పాల్సిన పద్ధతి వచ్చి మాట్లాడితే అది చాలా తప్పండి, వాళ్ళు నా చెల్లెళ్ళే, కానీ నేను ఈ విధంగా వాళ్ళకి చేశాను, నా ఫాదర్ ఇట్లా చేశారు, వాళ్ళు ఈ విధంగా అన్యాయంగా ప్రవర్తించారు, అందుకని నేను ఇలా ప్రవర్తించాల్సి వచ్చిందని మీరు చెప్పాలి. కానీ ముందు మీరు ఎత్తుడో నాకు చెల్లెళ్ళు లేరు అక్కలు లేరు అనడం కరెక్ట్ కాదు కదండి. కరెక్ట్ అంటారా? కరెక్ట్ న్యాయమో. నేను వచ్చిన ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ఉంటే మనం కూడా మాట్లాడుతుంటాం, ఎందుకంటే ఫోన్ లో మనం ఎక్కువసేపు మాట్లాడలేం కాబట్టి. మేము వెయిట్ చేస్తాం, మీరు వస్తారా మా దగ్గర ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి? మాకు లేదు మేడం, మేము వేరే పనిలో ఉన్నాం, ప్రోగ్రామ్ లో ఉన్నాము, మా పనులు ఉన్నాయి ఇక్కడ. మీరు ఎప్పుడు రాగలుగుతారు పని చెప్పండి. మాకు టైం ఉన్నది మేడం, మాకు టైం వచ్చినా వీలు చూసుకుని వస్తాము, తర్వాత విషయమో. కానీ మీరు అంతలా ఉంటే మీరు వచ్చి మా బస్సుకు వచ్చి ఎంక్వైరీ చేయండి మేడం. మా ఫాదర్ అడగండి, మా మదర్ అడగండి, బస్సు వాళ్ళని అడగండి. మేడం గారు, మేము అన్యాయం చేసినామా, వాళ్ళు మాకు అన్యాయం చేసిరా అన్నది మీరు వచ్చి మమ్మల్ని వచ్చి కనుక్కోమంటారు. మా ఫాదర్ 5 అన్నదమ్ములని అన్నాడు, ఇంటికి పెద్దవాణి మేడం, నేను అందరికన్నా పెద్దవాణి నేను. విన్నరా? తర్వాత నాకు 5 చెల్లెలు పుట్టారు మేడం, మా నాన్నగారు ఎంబడి, నా తోడెంబడి. నాది పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం మేడం నాది. నా పెళ్ళై 31 సంవత్సరం, నా పెళ్ళప్పుడు నా చెల్లెలు గిత్త పిల్లలు మేడం. మరి వాళ్ళు వినరా? వాళ్ళని మేము ఎట్లా వాళ్ళని ఎట్లా చూసుకున్నామో, ఎట్లా మా భార్య ఎట్లా చూసుకుందో, వాళ్ళని ఎట్లా చూసుకున్నామో అది అంతా లోకానికి తెలుసు మేడం. అది అయితే మా పిల్లలని చదువు సంధ్యలు అన్ని చెప్పించి కూడా వాళ్ళకి పెళ్లి చేసినాము, వాళ్ళకు ప్లాట్లు ఇచ్చినాము, 200 గదుల ప్లాట్లు ఇచ్చినాము, ఇండ్లు కూడా కట్టించినాం మేడం వాళ్ళకి. వినరా? సాంప్రదాయం ప్రకారంగా కట్న కానుకలు ఇచ్చినాము, బంగారం ఇచ్చినాము, కట్నాలు ఇచ్చినాము. వినరా మేడం? ఇవన్నీ ఇచ్చినాం మేడం. మరి ఇవన్నీ ఇచ్చినా కూడా ఎందుకు వాళ్ళు మీరు వాళ్ళని హింసించారని, వాళ్ళకి చాలా అన్యాయం చేశారని, వాళ్ళని కొట్టారని, వాళ్ళ భర్తల్ని కొట్టారని ఇవన్నీ ఎందుకు చెప్తారు? అంటే మీరు చెప్పినట్టుగానే వాళ్ళు కూడా ఇది అందరికీ తెలుసు, బస్తీలో అందరికీ తెలుసు అన్ని చెప్తున్నారే, మరి ఎందుకు అట్లా చెప్తున్నారు? అదే కదా మేడం, మరి అది వాళ్ళకి ఏమైతుంది నాకు అర్థమైతే. ఇప్పుడు ఫస్ట్ పోలీస్ స్టేషన్ పోయారు, పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు పోయారు, కోర్టు నుంచి ఇప్పుడు మళ్ళీ మీద ఎవరికి వచ్చారు, మళ్ళీ మహిళ అది ఉమెన్స్ దాంట్లో పోయారు, దీంట్లో వాళ్ళు ఇష్టం ఉన్న రాటలు ఆడుతున్నారు మేడం. మరి వాళ్ళు మా ఫాదర్ సంపాదించి, మేము కష్టపడి సంపాదించిన ఆస్తులకు ఏంటి కూడా సగ భాగం వాళ్ళకి ఇచ్చేసాం. కూడా ఇచ్చిన తర్వాత కూడా మీరు సంపాదించిన ఆస్తుల్లో కూడా ఇచ్చేసారు, సగభాగం ఇచ్చేసాము, అందరికి ఇచ్చేసాము. ప్లాట్ మేము కూడా కష్టపడ్డాం మేడం. వాళ్ళు చెప్పడం మీ ఆస్తులు ఏమీ లేవు, వాళ్ళ మీ ఫాదర్ సంపాదించిన ఆస్తులే అని చెప్తున్నారు. మా 4 చెల్లెళ్ళు పోతురు, వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని వస్తున్నారంట కదా. తప్పు మేడం, అది
వచ్చినా కూడా మేము ఏమంటలేము, ఒకటి రాంగ్ రూట్ వెళ్ళిపోయారు కాబట్టి మా ఇళ్ళకి రావద్దని ఒకసారి బెదిరించినాం మేము. ఏ రాంగ్ రూట్ లో వెళ్ళిపోయారండి వాళ్ళు? ఇప్పుడు మీరు అంటారుగా మేడం, ఎవరో రత్నమ్మ దొరికొచ్చారంటారు కదా, అది రాంగ్ రూట్ మేడం. అది మీరు మా చిన్నమ్మ మేడం, మా నాయన పెళ్లి చేసుకుంటారు, అతనికి గిట్టేమో ఆమె గిట్టేమో. మీ నాయన ఆమెను పెళ్లి చేసుకోలేదా? నో తప్పే మేడం, అది అన్ని చాలా దాని దిక్కే మేము ఇంతకు రావద్దు అంటున్నాము. మేము బిజినెస్ చేస్తాం మేడం, ఇటుక బట్టలే బిజినెస్ చేస్తాం. అప్పుడు మేము ఇటుక బట్టలే బిజినెస్ చేస్తే లేబర్ తీసుకొస్తాం, లేబర్ తీసుకొచ్చినప్పుడల్లా వాళ్ళు లేబర్ సరిపోతుందని చెప్పి నా ఇంట్లో కిరాయి ఉన్నారు మేడం. అప్పుడు వాళ్ళు నా బట్టల కాడ ఉంటారు లేబర్ వాళ్ళు. యాక్చువల్ గా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు వీటన్నిటిలో కూడా మీ ఫాదర్ పేరే శ్రీనివాస్ గారి ఫాదర్ గాను రత్నమ్మ గారి హస్బెండ్ గాను ఉందని చెప్తున్నారు వాళ్ళు. తప్పు మేడం అది. మీరు ఏ ఎవిడెన్స్ చూపించండి. మరి మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నాడు మా నాన్నగారు? రత్నమ్మ గారు ఏమంటారంటే, ఈ వయసులో 60 ఏళ్ల వయసులో నా భర్తకి పక్షవాతం వచ్చి ఆయన కష్టపడుతుంటే ఆయన పక్కకి వెళ్ళి ఆయన చూసే అవకాశం కూడా నాకు ఇవ్వడం లేదు. వాళ్ళు పురుగుల వాడు చచ్చిపోతారు మేడం. మా ఫాదర్ ని మమ్మల్ని కనింత పెద్ద చేసిన మాకు అన్నం పెట్టి మా ఫాదర్ ని ఎవరైతే మాటలు గుర్తిస్తారో వాళ్ళు. ఇప్పుడు నేను ఒక్క పని మీరు ఒక చిన్న ఇది చేయండి. ఇప్పుడు మీ కమలా గారు ఉన్నారు ఇక్కడ, మీ సిస్టరు, ఆవిడ ఒకసారి మాట్లాడతారంట. ఎవరు మేడం? కమల గారు. లే మేడం ప్లీజ్, దయచేసి మాకు ఊరు లేరు మేడం, అందుకే నేను చెప్తున్నాను. తోడబుట్టిన నలుగురు ఉన్నారు, అట్లా అంటే అవ్వదు కదా. శ్రీరాములు గారు ఒకటి వినండి, మీరు కూడా మాకు అక్క లాంటి వాళ్ళే, చెల్లె లాంటి వాళ్ళే మీరు కూడా. తప్పకుండా నేను అలాగే చెల్లెలుగా, అందుకే నేను ఎందుకన్నా చెల్లెలు లేరు మేడం, దయచేసి ఎందుకన్నా నేను వాళ్ళు సరైన వాళ్ళు కాదని మీ అభిప్రాయం అది మేడం. మరి మా ఇంట్లో నుంచి దొంగతనంగా డబ్బులు కూడా తీసుకుపోయారు మేడం వాళ్ళు. దొంగతనం కూడా వాళ్ళే పేట పెట్టారు మేడము. ఆ చెల్లెల్లో ఎవరైతే వచ్చారో ఇప్పుడు ఆ చెల్లెలు మీరు అంటారు కదా, వాళ్ళు అక్క జనాలు కొట్టుకొని పీట పెట్టిరు మేడం ఇవన్నీ దొంగతనాలు. ఓహో, వాళ్ళే చెప్పారంటారు. మొన్నటిదాకా వాళ్ళు ఇద్దరు అక్క జనాలకి మాటలు లేవు. ఇద్దరు అక్క జనాలు ఉన్నారు కదా మేడం, పెద్దది ఒక పార్టీ చిన్నది ఒక పార్టీ మేడం. వీళ్ళంతా వల్ల ఒకటయ్యి మమ్మల్ని కోట్ల చుట్టుముట్టు పోలీస్ స్టేషన్ చుట్టుముట్టు మమ్మల్ని తిప్పిస్తున్నారు మేడం. 4 years నుంచి నడుస్తుంది మేడం ఈ సంగీది. ఇప్పుడు ఈ దొంగతనాలు చేసి ఇల్లు కట్టుకున్నారన్నది ఒక వర్షం చెప్తున్నారు, మళ్ళీ మీ ఫాదరే ఇల్లు కట్టించారు వాళ్ళకి అని అంటున్నారు మీరు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు నలుగురు మీ చెల్లెళ్ళే కదా. సో ఇప్పుడు ఈ ఆస్తుల గొడవలు పక్కన పెట్టేస్తే మీ అమ్మని అంటే మీ తల్లిదండ్రులను చూడడానికి వాళ్ళని ఇప్పుడు ఎలవ్ చేస్తారా లేదా మీరు? మేడం గారు చెప్పండి. వాళ్ళు డైలీ 9 ఉంటారు మేడం, పొద్దుగాల వస్తారు సాయంకాలం పోతున్నారు మేడం. రోజు నిన్న కోర్టు ఉండే మాది, నిన్న కోర్టు కింద వచ్చి చక్కగా డైరెక్ట్ మా ఇంట్లోకి వస్తారు మేడం వాళ్ళు. ఇవి మా నాన్న తెలియదు ఇవన్నీ. ఆయన నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు, బెడ్ రెస్ట్ అయిపోయింది మేడం. మా నాన్నకి తెలివి ఇప్పుడు లేదు సార్. చిన్న పిల్లోడు ఇప్పుడు మా నాన్న. ఇప్పుడు మా భార్యలు వాళ్ళు ఒక తండ్రి లాగా చూసుకుంటారు, తండ్రి కాదు వాళ్ళు దేవుళ్ళ లాగా చూసుకుంటారు మా భార్యలు. మీ చెల్లెళ్ళని మీరు చాలా బాగా చూసుకున్నారు, వాళ్ళని మీరు కొట్టలేదు, తిట్టలేదు, ఏం చేయలేదు, కానీ వాళ్ళే మిమ్మల్ని హరాస్ చేశారు. వాళ్ళని అడగండి, మేము కొట్టిన మాట చిక్కాము, వాళ్ళని అడగండి. ఇప్పుడు నేను ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను శ్రీరాములు గారు, మీరు నాకు ఒక విషయం చెప్పండి. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎవరికి లొంగలేరు అని చెప్పని వీళ్ళు ఎక్కడెక్కడో చెప్పుల బజార్ పోయి రౌడీల దగ్గర పోయి మాకు ఫోన్లు చేసి బెదిరించుకొని ఫోన్లు చేశారు మేడం వీళ్ళు పోయి. సరే శ్రీరాములు గారు, ఇప్పుడు ఒక ఫైనల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, రత్నమ్మ గారు మీ ఫాదర్ ని కలవాలి, చూడాలి ఒకసారి అని ఆవిడ చాలా బాధపడుతున్నారు. నేను అర్థం చేసుకుంటా, నాకు అర్థం తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ కోర్టులలో కేసులు వేసారు మేడం. వాళ్ళు జడ్జి గారు కూడా ఏమన్నారంటే, మాకు ఫాదర్ చూడడానికి మనకు అనుమతి ఇవ్వండి, మా ఫాదరే కాదంటారు, మరి మీరు మీకు ఎట్లా అనుమతి ఇవ్వాలని చెప్పి జడ్జి గారు అన్నాడు. ఆయనే అన్నారా? ఎలా చేయమని అన్నారా? మేడం గారు మేము అన్యాయం చేస్తున్నాం, మనకు 10 రూపాయలు సాయం చేస్తున్నామే కానీ మీరు ఎవరిని అడగండి. ఒకటి శ్రీరాములు గారు, ఎవరికి అన్యాయం చేసినా కూడా వాళ్ళు డెఫినెట్ గా బాగుపడరండి, బాగుపడలేరు. పైన మన అందరికి పైన ఒక సుప్రీం పవర్ ఒకటి ఉంది. ఇప్పుడు మా నాన్నగారు మా నాన్నగారు కింద పడిపోతే ఆయన మాట వస్తలేదు మేడం. మా నాన్నగారు మాట వచ్చినట్టే వాళ్ళ నాటకాలు గీటకాలు అన్ని బయట ఉంటుండే మేడం. వాళ్ళది నేను చేసిన నాటకమైనా నాటకమైనా మా నాన్నగారు మమ్మల్ని దండిస్తాడు మేడం మమ్మల్ని. కరెక్ట్ గా ఒకటి అంటే ఆయన డెఫినెట్ గా దండించేవారు, బట్ నిజం ఎప్పుడు దాగదండి. అబద్ధం ఎప్పుడు కూడా సక్సెస్ కాదు, అబద్ధం ఎప్పుడు జయించలేదు. ఎప్పుడు నిజం అనేదే ముందుంటుంది, నిజానికి ఎప్పుడు న్యాయం ధర్మం ఎప్పుడు నిలబడుతుంది. మీరు ఇంత టైం స్పెండ్ చేసినందుకు, మాట్లాడినందుకు థ్యాంక్స్ శ్రీరాములు గారు, థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు ఈ 2 వెర్షన్స్ విన్నాము, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అన్నది మనం అంటే మనకి కొంత అవగాహన వచ్చింది ఇప్పుడు ఆయనతో మాట్లాడిన తర్వాత. మాకు అనిపిస్తున్నాయి కొన్ని ఇష్యూస్, బట్ ఏదన్నా కూడా మనం ప్రాపర్ గా ఎంక్వైరీ చేయకుండా ఒక డెసిషన్ కి రాలేం. ఈ ప్రోగ్రామ్ లో లైక్ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే అడ్వకేట్ అనురాధ గారు అని ఉన్నారు. మీరిద్దరు మొత్తం విన్నారు కదా వీళ్ళ స్టోరీ అంతా. సో వీళ్ళ సమస్యకి మీ పరిష్కారం ఏంటి? మేడం మామూలుగా ఇక్కడ మన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన అందరికీ బంధాలు కావాలి.
బంధాలు అన్నవి ఎందుకు కావాలి అంటే కనుక మనలో ఉండేటటువంటి అభద్రతా భావాన్ని తొలగించడం గురించి మనకు బంధాలు అన్నవి కావాలి. అది సైకలాజికల్గా మనకు పైన కనిపించేటటువంటిది. కానీ ఈ బంధాలతో పాటు మనకు పెరిగిపోతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బాధ్యతలు. ఇప్పుడు వీళ్ళ తండ్రి విషయంలో చూసుకుంటే కనుక ఇన్ని పెళ్లిళ్ళు చేసుకోవటం కానీ లేకపోతే ఇంతమంది పిల్లలను కంటం కానీ జరిగింది. దానివల్ల ఇప్పుడు ఈ సమస్యలు, ఇంత ప్రాబ్లమ్స్. వాస్తవానికి చెప్పాలి అంటే కనుక అతను చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే 20 మందిని దగ్గర మొత్తం 3 ఫ్యామిలీస్లో చూసుకుంటే సుమారుగా 20 మంది వరకు ఉన్నారు కదమ్మా. 20 మంది వరకు పీపుల్ మేనేజ్మెంట్ చేసి అతను సిక్కేంత వరకు ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుకున్నాడంటే చాలా గొప్ప వ్యక్తి. అంటే చాలా తెలివితేటలతో పాటు చాలా ఓర్పు ఉన్నటువంటి వ్యక్తి. అయితే దురదృష్టంగా అతనికి పెరాలసిస్ రావటము, సిక్ అవటం, ఆ తర్వాత ఈ సమస్యలన్నీ మొదలైనవి. సో అది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఇక్కడ రెండో ఇష్యూ ఏంటంటే ఫ్యామిలీ సైకాలజీలో మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ముఖ్యంగా ఇది ప్రధానంగా జరుగుతున్నటువంటి పోటీ దేని మధ్యన అంటే కనుక ఆశలు, ఆస్తులు, ఇంకోవైపు ప్రేమ. ఒక ఇంటి హెడ్ అంటే వీళ్ళందరికీ మూల కారణమైనటువంటి వ్యక్తి ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నాడు అన్నది మనం ఒకసారి అండర్స్టాండ్ చేసుకోవాలి. సెకండ్ ఇంపార్టెన్స్ ఈ మొత్తం సినారియోలో ఇవ్వాల్సింది రత్తమ్మ గారికి. ఎందుకంటే ఆవిడ పరిస్థితి ఒక్కసారి మనం ఊహించుకుందాం. భర్తతో కాపురం చేసి సముద్రం మధ్యకు వచ్చిన తర్వాత ఆ పడవ దిక్కుతోచినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏంటి, పిల్లల్ని కన్నాను, నేను పిల్లల్ని పెద్దవాళ్ళని చేశాను. ఇప్పుడు అంతటితో ఆగలేదు. ఇప్పుడు మనవలు మనవరాండ్రులు వచ్చి అమ్మమ్మ తాతయ్య ఏడి అనేటటువంటి ప్రశ్నకి ఆవిడ ఎప్పటికీ సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇది నెంబర్ 2. పోనీ భర్త పెరాలిసిస్ అయ్యాడు, ఇంకా చాలా బాధగా ఉంది అతని పరిస్థితి, పోనీ అతన్ని వదిలేద్దాము, ఇంకా అతని గురించి మర్చిపోదాం అంటే అలా కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. లేదు, ఇవన్నీ పక్కన పెట్టి హక్కుల గురించి పోరాడాలి, నా పిల్లలకు కూడా హక్కు అన్నది ఉంది, మా పిల్లలకు ఆస్తి హక్కు ఉంది అన్నటువంటి పోరాడేటటువంటి వయసు కూడా కాదు. సో ఆవిడ ఉండేటటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి మనం అసలు వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకో మనకి ఈ పరిధిలో ఈ డయాస్ మీద కనిపించినటువంటి ఇంకో వ్యక్తి నరసమ్మ గారు. అంటే మన ఈ అమ్మాయిల వాళ్ళ తల్లి. ఇప్పుడు ఆవిడ పరిస్థితి అది ఎవరు, దట్ ఈస్ బిహైండ్ ద స్క్రీన్ అనమాట. అంటే ఆవిడ సైకాలజీ ఇప్పుడు ఏంటి, కళ్ళెదురుగుంటేనే ఆ కొడుకు యొక్క ప్రవర్తన చూడాలి, మనసులో ఉండేటటువంటి బాధ, అయ్యో కూతులకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి మాట బయటకు అనలేనటువంటి పరిస్థితి. అరే ఇక్కడ కూడా కొడుకు లాంటి వాళ్ళు వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇదంతా కాకుండా పెరాలిసిస్ అయ్యి మంచాన పడినటువంటి భర్తను చూసుకుంటూ బతకవలసినట్టు. ముఖ్యంగా చూసుకుంటే కనుక అందరూ సఫర్ అవుతున్నారు. మనిషికి బాధ్యతలు పెరిగే కొద్దీ ఆశలు కూడా పెరుగుతున్నాయి. ఆశలతో పాటు ఆస్తుల మీద ప్రేమ వ్యామోహం కూడా పెరుగుతుంది. తద్వారా జరిగేటటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రేమ అన్నది నశించిపోతుంది. అయితే ఇందాక శ్రీరాము గారు మాట్లాడేటటువంటి అతను మనం ప్రత్యక్షంగా చూడలేదు, కానీ అతను మాట్లాడేటటువంటి విషయంలో ఏంటంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఒక పక్క నుంచి బ్రదర్స్ కాదంటాడు, రత్తమ్మ తల్లి కాదంటాడు, మన ఆవిడ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయంటే కనుక అవి నాకు లెక్కలేదంటాడు, ఇక్కడ చెల్లెలు అప్పచెల్లెలు నాకు కాదంటాడు, ఫైనల్గా నా వాళ్ళే అంటాడు, కానీ వీళ్ళతో నేను మాట్లాడినంటాడు. మీరు చెప్పండి. అంటే ఈ పేపర్స్ ఏవైతే శ్రీనివాస్ చూపించిన పేపర్స్ అన్ని చూసిన తర్వాత రత్నమ్మ గారు వేసిందేమో డీవీసీ కేసు. డీవీసీ కేసు ఎందుకు వేసిందంటే ఆవిడకి ఎలిమనీ కావాలి, పర్మనెంట్ ఎలిమనీ కావాలి, తనకు మెయింటెనెన్స్ కావాలి. తర్వాత ఎవరైతే సిస్టర్స్ ఉన్నారు అంటే అప్పుడు ఎవరైతే మాట్లాడారో మీతో శ్రీరాములు వాళ్ళ సిస్టర్స్ వేసింది ఏంటంటే మా నాన్నని మాకు చూపించండి అని చెప్పేసి డివిసి కేసు వేసేసారు. ఇంకా థర్డ్ కేసు ఏంటంటే వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళ మీద అటాక్ జరిగింది అని అన్నారు. అప్పుడు పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఒక క్రిమినల్ కేసు అనేది వేశారు. దాని మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి ఉంది. ఇంకా స్టిల్ యాక్షన్ ఏం లేదు, అది కూడా పెండింగ్గా ఉంది. ఇవి కాకుండా శ్రీనివాస్ ఫ్యామిలీ కోర్టులో అసలు నా తండ్రి ఎవరు అని చెప్పడానికి, అసలు అది నిర్ధారణ కావడానికి అతను డిఎన్ఏ టెస్ట్ లాంటిది వేశాడు. ఆ డిఎన్ఏ టెస్ట్ కూడా స్టిల్ అది కూడా పెండింగ్లో ఉంది. ఇంకోటి ఏంటంటే డీవీసీ కేసులో నాకు పర్మనెంట్ ఎలిమనీ కావాలి అని వేసిన కేసుకి ఈ శ్రీరాములు గారు హైకోర్టు నుంచి స్టే అనేది తీసుకొచ్చారు ఫర్ ఆల్ ప్రొసీడింగ్స్కి. నెక్స్ట్ పెటర్నిటీకి మనము దాని గురించి డిస్కస్ చేయాల్సిన టైం ఏంటంటే అతను ప్రతిసారి చెప్పేది ఏంటంటే వీళ్ళు మాకు తెలియదు, వీళ్ళు మా పిల్లలు కాదు అన్నప్పుడు డెఫినెట్ గా ఈ కోర్టు నుంచి వచ్చిన డిఎన్ఏ ఒక ఆన్సరే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్. డెఫినెట్ గా డిఎన్ఏ టెస్ట్ లో వాళ్ళకి నిజాలు నిగ్గుదేలుతాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ భారతంలో లాగా గాలి నుంచి పుట్టిన పిల్లలు, వాయువు నుంచి పుట్టిన పిల్లలు అయితే కాదు కదా. ఈ శ్రీనివాసు వాళ్ళు కాదు, ఒక మనిషి అక్కడ ఎగ్జిస్టింగ్ అవుతున్నాడు, అక్కడ ఉన్నారు. ఆయన మా నాన్న అని వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఈయన ఏమంటున్నారు, మీ నాన్న కాదు, మీరు మా అమ్మ కాదు అని. సో అక్కడ కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి పుట్టారు అనేది ఒక సింపుల్ లాజిక్ అయినా కూడా వీళ్ళకి పాపం ఒక లీగల్ శాంటిటీ అనేది ఇవ్వాలి. అంటే అది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది.
కనుక వీళ్ళకు ఆ లీగల్ శాంటిటీ అంటే ఈయన చూపించిన బర్త్ సర్టిఫికేట్స్ అయినా ఈయన చూపించిన ఓటర్ కార్డ్స్ అయినా ఏవైనా కూడా అవి మంచి ఎవిడెన్సెస్ అండి. రేపొద్దున వీళ్ళు ఆ తండ్రికి పుట్టిన సంతానమే, కాకపోతే ఆయన మూర్ఖత్వంతో అనుకోండి, లేకపోతే వీళ్ళకు వాళ్ళకు వచ్చిన రప్చర్ మూలాలను ఏమో ఆయన డెసిషన్ తీసుకుని వీళ్ళు అసలు కాదే కాదు అని అంటున్నారు. కాకపోతే కోర్టుకి ఏమంటారు, ఇప్పుడు రేపొద్దున ఏదైనా వీళ్ళు ఏదైనా క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళకు ఒక లీగాలిటీ ఉండాలి. మీరు లీగల్ హెయిర్స్ అనేది చూపించుకోవాలనేది. సో ఇవన్నీ చూపిస్తే ఏదైతే ఈ బర్త్ సర్టిఫికేట్స్ ఇవన్నీ చూపించినప్పుడు అవి డెఫినెట్గా కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకొస్తుంది. ఆవిడ పొజిషన్ ఏంటి, ఆవిడ ఏంటి, మరి మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ లీగలా అనేది ఆ అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయకూడదు కనుక. ఎందుకంటే 40 years బ్యాక్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వారు కలిసి కాపురం చేశారు, కష్టాలు సుఖాలు ఆవిడతో ఆయన అనుభవించింది. కానీ ఆవిడ్ని ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే ఈయన నా భర్త అని ఆవిడ ప్రూఫ్ చేసుకునే స్టేజ్కి వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే లీగల్గా ఈవెన్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెజిటిమేట్ చిల్డ్రన్ అంటారు. ఈవెన్ వాళ్ళు సెకండ్ భార్య ఆ మ్యారేజ్ని అది రికగ్నైజ్ చేయకపోయినా కూడా ఆ పిల్లలకు ఆస్తుల హక్కులో కానీ అన్నింటిలో కూడా వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఆయనలో ఏదైనా మార్పు వచ్చి వాళ్ళు అడిగింది నాన్నని చూడడానికే కనుక ఆయన ఏదైనా కన్సిడర్ చేస్తే డెఫినెట్గా కూడా మన ఎఫర్ట్స్ మన సక్సెస్ అయినట్టు. ఫస్ట్ మీరు వెళ్ళి మీ పేరెంట్స్ని చూడడానికి ఆర్డర్ మీరు కూడా తీసుకోండి, మీ ఫ్యామిలీ మొత్తం. అండ్ హరీ అప్ ద ప్రొసీజర్స్. అతనికి ఎంత రైట్ ఉందో మీకు అంతే రైట్ ఉంది మేడం. ఇప్పుడు లాస్ట్ పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు ఏమైపోతాడో తెలియదు మేడం. ఆ పరిస్థితుల్లో నేను ఏడ నిలబడి ఏం కాదమ్మా, అలా టైంకి ఆయనకి ఏమైనా జరిగితే నేను ఎక్కడ నిలబడాలి? ఈ వయసులో ఈ ముసలితో నేను ఎక్కడ పోయి నిలబడాలి? ఒక్కసారి చెప్తాను. మరి సొల్యూషన్ ఏంటి అని అంటే డిఎన్ఏ కేసు రిజల్ట్ తోటి వీళ్ళకి ఒక ఆన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అది ఆ రిజల్ట్ వస్తే వీళ్ళు లీగల్ గా దేర్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. అప్పుడు ఆయన శ్రీరాములు గారు ఏం మాట్లాడారు లేదండి, అంటే ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ ఇస్ ద ఫైనల్. రత్నమ్మ గారు ప్లస్ మీరు శ్రీనివాస్ గారు అందరికి కూడా నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే న్యాయం ధర్మం ఎప్పుడు అదే గెలుస్తుంది. సో మీ సైడ్ న్యాయం ఉన్నంత వరకు మీరు ధైర్యంగా వెనుదిరిగి చూడకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఫైట్ చేయండి, ధైర్యంగా ఉండండి, వెళ్ళండి. థ్యాంక్ యూ. అమ్మా నాన్న మనతో కడదాకా ఉండలేరని చివరి వరకు మనకు తోడుగా ఉండడానికి తోబుట్టువులను ఇస్తారు. అలాంటి తోబుట్టువులతో డబ్బు కోసం ఆస్తుల కోసం బంధుత్వాలను తెంచుకోవడం మూర్ఖత్వం. కడదాకా మనతో ఉండేవి, ఒకానొక రోజు మనం పోయినా మనల్ని గుర్తు చేసేవి మనం పంచిన ఆప్యాయత అనురాగాలే. శాశ్వతం కాని ఆస్తుల కోసం వెలకట్టలేని అనుబంధాలను వదులుకొని అంధకారంలో బ్రతకండి.